హైదరాబాద్ అభివృద్ధికి మీరు ఏం చేశారు? ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నారంటే గత పార్టీ బీఆర్ఎస్ పార్టీని నిలదీయడము అంటే హైదరాబాదులో అభివృద్ధికి మీరు ఏం చేశారనేసి నిలదీస్తున్నారు. చూడాలి మరి అందులోకి వెళ్తే మనం ఆయన ఏం చేశారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు తెలుసుకుందామా. కిషన్ రెడ్డిపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం, కేటీఆర్ వల్లే భూ కబ్జాలని మండిపాటు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాదు అనాథలా మారిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సర్కార్తో అంటకాగి కేంద్రం నుంచి సాయం అందించకుండా నిర్లక్ష్యం చేసిన కిషన్ రెడ్డి మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఎంపీగా పర్యాటక శాఖ మంత్రిగా హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎలాంటి పథకాలు మంజూరు చేయలేదని ఆరోపించారు. హైదరాబాదును స్మార్ట్ సిటీ చేయలేదని, అమృత పథకం నుంచి ఒక్క రూపాయి తేలేదని మండిపడ్డారు. బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తీసుకురాలేకపోయినా కేటీఆర్ హైదరాబాద్ కోసం మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని పొన్నం విమర్శించారు. హైదరాబాద్లో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు కేటీఆరే కారణమని మంత్రి పొన్నం ఆరోపించారు. ఈ విషయంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పొన్నం ప్రభాకర్ గారు ఈ మధ్యలో భారతీయ జనతా పార్టీ అయిన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న మాజీ కిషన్ రెడ్డి గారిని కేటీఆర్ను నిలదీయడం అంటే హైదరాబాదుకు భారతీయ జనతా పార్టీ ఏం డెవలప్ చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని నిలదీస్తున్నారు. కాబట్టి నేనేమడుగుతున్నా అంటే ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కేటీఆర్ ఏదైనా షాడో సీఎంగా చేసిండు తప్ప, కబ్జాలు చేసిండు తప్ప, ల్యాండ్ కబ్జాలు చేసిండు, ఫామ్ హౌజులు కబ్జం చేసిండు, సత్యం రామలింగరాజు 23 ఎకరాలు కబ్జా చేసిండు, తన కొడుకు అండర్ ఏజ్లో ఉన్న 33 ఎకరాలు వినా తన కొడుకు పేరు మీద సెల్ డీడ్ చేసుకోవడము, తర్వాత తన బావ, తన అయ్య వీళ్ళందరూ కుటుంబ పరిపాలన తప్పుల పనులు చేసి తప్పుల తడకలు తయారు చేసి ఈరోజు తన చెల్లె ఢిల్లీ నుంచి 7 కిలోమీటర్లు ఉన్న తిహార్ జైల్లో సారదందా చేసిన వాళ్ళకి ఇంకా సిగ్గుచేటు లేకుండా ఈరోజు మళ్ళా మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు. కాబట్టి కాంగ్రెస్ మినిస్టరు వాళ్ళను నిలదీయడం ఒకటి. ఈ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, ఇక భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి చేసింది ఏంటంటే కిషన్ రెడ్డి ఎవరికి ఏది చేయడు. ఎందుకంటే ఆయనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, రెడ్డి ఫీలింగ్ ఒకటి ఉన్నది. హిమాయత్నగర్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఏ ఒక్కరికి ఏ ఉద్యోగం ఇవ్వలే, ఏ పార్కులు చేయలే, ఏ డెవలప్మెంట్ చేయలే. టైం బాగున్నది కాబట్టి రాష్ట్రం అంతా అప్పుడు ఏమైపోయింది, కాన్స్టిట్యున్సీ చేంజ్ అయిపోయింది. కాబట్టి హిమాయత్నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆసిఫ్ నగర్ ఓడిపోయిన తర్వాత ఒక్కసారి గెలిచిండు, తర్వాత 3 సార్లు ఆయన అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ గెలిచి అక్కడికిన ఏమి చేసింది లేదు, ఒరిగింది లేదు. ఇవన్నీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ విపక్షంలో ఉండి గమనించింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసింది ఏమి లేదు. దీన్ని చూస్తూ కిషన్ రెడ్డికి చేసింది ఏం లేదు. కిషన్ రెడ్డి ఒక్కడే గెలవడం, మిగతా వాళ్ళని గెలవద్దు. సెంట్రల్లో మేమే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు మా మోడీ గారు, స్టేట్లో నేనే ఒక్కరిని లీడర్ను. బండి సంజయ్ వేస్తే బండి సంజయ్కు మొత్తం ఏం చేసిండు, లీడర్షిప్ లేకుండా చేసేసిండు. ఆయన ఒక అధ్యక్షునిగా ఆయనను తొలగించడం, తర్వాత మళ్ళీ ఈయన అయిన తర్వాత బీజేపీ పార్టీ నిద్రపోవడము. ఈ మధ్యన అతిరథ మహారాజులు వచ్చినట్టుగా తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్లకు ఇన్ని తిరిగినాయి. కాబట్టి అసెంబ్లీలో ఒక్క రాజాసింగ్ సీటుకి వెళ్ళి 4 సీట్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కి 8 సీట్లు ఎట్లొచ్చినాయో ఒక్కడు కష్టపడి 8 సీట్లు తెచ్చుకున్నాడు. ఈ కారణాలు షోలు చేసి రాష్ట్రం అంతా 4000 కిలోమీటర్లు తిరిగి మరి వీళ్ళంతా మహారాజులు ఇంతమంది కలిసిగానే 8 సీట్లు తెచ్చుకున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఇదే బండి సంజయ్ వల్ల సింపతి పెంచుకున్నది తప్ప యూత్ ఒక బలోపేతం చేసి భారతీయ జనతా పార్టీకి ఒక గుర్తింపు వచ్చింది ఈ మధ్యన. ఎవరి వల్ల? బండి సంజయ్ వల్ల, కిషన్ రెడ్డి వల్ల కాదు. కిషన్ రెడ్డికి స్వార్థపరుడు, ఏ కాన్స్టిట్యున్సీలు ఉన్నా ఎవరికి ఏది చేయలే. కాబట్టి ఈరోజు ఆయన మాట్లాడితే ఏమంటాడంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, అదే బీఆర్ఎస్ మాత్రం విమర్శించలే. ఎందుకంటే కేసీఆర్ సంఖ్యలో ఉన్నాడు కదా 10 సంవత్సరాలు, ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఏది ఇస్తుంది తీసుకున్నాడు కదా. అప్పుడు మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ రాగానే. ఎందుకంటే సెంట్రల్లో మీరు హ్యాట్రిక్ సాధించిన తర్వాత స్టేట్లో బండి సంజయ్ తోటి ఊపందుకున్న బీజేపీ పార్టీకి కొన్ని సీట్లు వచ్చినాయని ఆయనకు కొంచెం ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ మీద నెట్టి చీఫ్ మినిస్టర్ను
ఒక విధంగా ఏమంటుండు, బీఆర్ఎస్ సర్కార్తో అంటకాగి కేంద్రం నుంచి సహాయం అందించకుండా నిర్లక్ష్యం చేసిన కిషన్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ని ఏమంటుండు, ఎంపీగా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఏం చేసిండు అనేసి పొన్నం ప్రభాకర్ అడిగాడు. ఇదే కిషన్ రెడ్డి మళ్ళీ ఎవరిని కాంగ్రెస్లో ఏమడుగుతున్నాడు, తర్వాత విద్యుత్ పథకం నుంచి ₹1 కింద తేలేదు మండిపడ్డారు. తర్వాత అమృత్ పథకం నుంచి ₹1 తేలేదు. తర్వాత స్మార్ట్ సిటీ చేయలేదు. బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు కూడా రాలేకపోయినా కేటీఆర్ హైదరాబాద్ గురించి మాట్లాడుతుంటే ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని పొన్నం ప్రభాకర్ కేటీఆర్ మీద అండ్ కిషన్ రెడ్డి మీద పొన్నం ప్రభాకర్ అడుగుతుండు. తిరిగి ఈయనేమంటాడంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమంటుండు, పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేసినాక హైదరాబాదు మొత్తం ఏమైపోయింది, అనాథలా తయారైంది ఎవరు, కిషన్ రెడ్డి అన్నందుకు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వీళ్ళను నిలదీస్తున్నారు. 10 సంవత్సరాలు నువ్వు కేసీఆర్ సంకలా ఉన్నావు, తర్వాత వాళ్ళు అధికారంలో ఉన్నారు, మరి అప్పుడు ఏం చేయలే, ఈరోజు మరి ఎలా మాట్లాడుతున్నారు, హైదరాబాద్ కోసం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని పొన్నం విమర్శించారు. హైదరాబాద్లో చేసింది ఏముంది, షామీర్పేటలో 1000 ఎకరాలు సంపాదించినావు, ఇక్కడ హైదరాబాద్ అంతా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా బీఆర్ఎస్ వాళ్ళు సంపాదించారు. ఇవన్నీ సంపాదించుకొని కబ్జాలు, భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు కేటీఆరే కారణం, కిషన్ రెడ్డే కారణం, ఒకరికొకరు తోడు దొంగలు అనేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్న పొన్నం ప్రభాకర్ ఒక బీఆర్ఎస్ కేటీఆర్ను అండ్ కిషన్ రెడ్డిని నిలదీయడము, హెచ్చరించడం జరిగింది.